నమస్కారం సిఆర్ న్యూస్ కి స్వాగతం. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న యాజమాన్యానికి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని తెలియజేస్తున్నామని, రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. పలు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కంపెనీలు ఏర్పాటు చేసే వారికి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తెలియజేస్తున్నామని, నియోజకవర్గంలో క్రిస్ సిటీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అలాగే భారీ ఫర్నిచర్ పరిశ్రమ త్వరలో ప్రారంభం కానుందని, ఇక అనేక పరిశ్రమలు వస్తాయని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని, అనేక మంది DSC చదివిన వారికి టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగిందని, వీటిని రద్దు చేయాలని ప్రతిపక్ష వైసీపీ పార్టీ కోర్టుకు వెళ్లిందని గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అని, గత వైసీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని, దీనిపై ఉద్యోగాలు పొందిన వారందరూ నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిల్లు చెంచురామయ్య, రహీం, వెంకటేశ్వరరాజు, హరికుమార్, రవీందర్ రెడ్డి, వైఎస్ఆర్, ముమ్మాడి వెంకటేశ్వర్లు, హనుమంతరావు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మినీ జాబ్ మేళాలు నిర్వహించాం. దాదాపు 200 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించామని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయం ఏంటంటే, నేను ఎప్పుడు వచ్చిన మొత్తం DRW పిల్లలు కూర్చో ఉంటారు, నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు. కానీ ఈరోజు ఆల్మోస్ట్ నాకు తెలిసి 90% నిరుద్యోగులే ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే అదే కావాలమ్మా. ఎందుకంటే మేము ఊరికి వచ్చి ఉపన్యాసాలు చేసి పోయి రాజకీయ వేదిక కాదు ఇది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంటే మా గూడూరు నియోజకవర్గం ఉన్నాడు, గూడూరే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులు వచ్చారు. మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తున్నా. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు యువగరంలో ఈ యొక్క 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తారని చెప్పిన మాట కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఆ మాట ప్రకారంగా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నటువంటి వేదిక మా అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు నేను జాబ్ మేళాలు పెట్టినా పాపం ఆయన ఒక్క వచ్చేవాడు తప్ప ఇంతమంది అధికారులు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు సభ పూర్తిగా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే సార్ మీ అందరి సహాయ సహకారాలతో మా నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. అందుకని మేము ఒక్కరమో లేదా మేము వచ్చే పరిస్థితి కాదు. మీ సహాయ సహకారాలు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీల యజమాని సహాయ సహకారాలు, వాళ్ళ ప్రతినిధుల సహాయ సహకారాలు అనేవి ఖచ్చితంగా అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నా. నా గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ కొత్త ఫ్యాక్టరీ వచ్చినా వాళ్ళని పిలిపించి గట్టిగా చెప్తాను, ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా. మీరు ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలు ఇస్తే కుదరదు, అట్టగానిస్తే మాత్రం ఉద్యోగం పరిస్థితి లేదు. మేమే అన్నం పెడతామని కూడా అందరికీ చెప్తున్నాం. దానివల్ల పూర్తిగా లేకపోయినా 60-70% లోకల్ వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్తున్నాం. ఎందుకంటే మనది ఉండేది గూడూరు, పెట్టేది ఫ్యాక్టరీ గూడూరులో. ఇక్కడ సహాయ సహకారం మన నెల్లూరు జిల్లా ఆఫీసర్ల అధికారుల సహాయ సహకారాలతో ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఎక్కడో బెంగళూరు అట్లాగే మహారాష్ట్ర ఎక్కడో తెచ్చుకొని చేయించుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన గూడూరు నియోజకవర్గంలో చాలా ప్రాజెక్టులు వచ్చేటువంటి పరిస్థితి. ఫర్నిచర్ పార్కు, బ్రహ్మాండ పార్కు, ప్రపంచం కాదు భారతదేశంలోనే ఎక్కడ లేదు ఫర్నిచర్ పార్క్. మనకి ఈరోజు ఇక్కడ పెట్టేదానికి కలెక్టర్ గారి సహాయ సహకారాలతో సీఎం గారు ఆమోదించారు దాన్ని. అది కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే క్రిస్ సిటీ ఈరోజు బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఆ క్రిస్ సిటీ పూర్తయిన తర్వాత ఎన్నో ప్రాజెక్టులు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కూడా నా డిమాండ్ ఒకటే, నా స్థానికంగా నా వాళ్ళకి, నా గూడూరు నియోజకవర్గం వాళ్ళకి, అలాగే ఇతర నియోజకవర్గాలు మా జిల్లా వాళ్ళకి కానీ ఎక్కడ స్టేట్లో ఎవరైనా కావచ్చు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు తీసుకురావద్దని చెప్పి మాత్రం గట్టిగా
చెప్తానని నేను తెలియజేస్తాను. తల్లిదండ్రులు నారా లోకేష్ బాబు గారికి ఖచ్చితంగా మనం నమస్కారాలు చేయాలి. ఎందుకంటే పార్టీతో సంబంధం లేక మనం నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ నిర్వహిస్తున్నటువంటి ఏకైక మంత్రి నారా లోకేష్ బాబు గారు అని చెప్పేదానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. గతంలో ఈ విధంగా లేదు, ఇంతమంది ఆఫీసర్స్ లేరు, సపరేట్గా స్కిల్ డెవలప్మెంట్ అనే కార్యక్రమం లేదు. మీరు చూశారు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరైతే ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఐటీఐలో ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారో అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. అన్యాయం, అక్రమం. ఎందువల్లంటే ఆ విధంగా కృతజ్ఞత ఉంటుంది. మీ అందరూ కూడా ఉద్యోగం ఇచ్చారంటే అంత కృతజ్ఞతతో అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఉద్దేశంతో అందరూ రోడ్ల మీదకి వచ్చిన విషయం కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. విప్లవం, ఆ విప్లవం వచ్చిందంటే మీకు ఆ రోజు ఇలా నిరుద్యోగులకు ఆ రోజు ఉద్యోగాన్ని కల్పించిన మహానుభావుడు ఆ రోజు ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పక తప్పదని తెలియజేస్తాం. మేము పార్టీ పక్కన పెడతాం, పార్టీలు కాదు ఇక్కడ. మనకి ఉద్యోగం కల్పించినటువంటి మనిషి ఎవరు? ఓకే, ఆయన కానీ మీకు కల్పించింది, అంతకుముందు ఎవరు నిరుద్యోగులు కల్పించుంటే వెళ్ళానుకో ఆయన కూడా చేయకూడాల్సిందే. అది లేదు కదా. ఈ రోజు టీచర్లు 16,000 చిల్లర లోకేష్ బాబు గారు వచ్చిన ఫిలప్ చేస్తే ఈరోజు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయి వాళ్ళు ఉద్యోగాలు తీశారంట. చూడండి, ఇంత అన్యాయం చూడండి. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ముఖ్యంగా యువత ఆలోచించాల్సిన పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ రాష్ట్ర రాజధాని అమరావతి అని కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మనకు అవసరం మన భవిష్యత్తులో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా, మన బిడ్డలకు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటేనే, ఇటువంటి ప్రధానమంత్రి పై ఉంటేనే తప్ప, పవన్ కళ్యాణ్ గారు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి లేదని చెప్పేదానికి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ ముగ్గురని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తాం. ఈరోజు సుమారుగా 24 కంపెనీలు ఈరోజు ఈ జాబ్ మేళాకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన స్కిల్ డెవలప్మెంట్ తరఫున, నైపుణ్యాభివృద్ధి సంస్థ తరఫున నిరుద్యోగి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. వారందరికీ కూడా మన పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఉపాధి అవకాశాలు అనేది వాళ్ళందరికీ దగ్గరగా చేస్తే, అంటే హెచ్ఆర్స్ ఇక్కడికే పిలిపించి మీకు ఎంకరేజ్ చేయడం వల్ల మీరు ఎక్కువగా కష్టపడకుండా మీకు ఈజీగా కంపెనీ రికగ్నైజ్ చేయడం అవకాశం ఉంటుంది. ఎక్కువగా కూడా ఏంటంటే చదువుకునే యువత ఎక్కువ మంది ఉన్నారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీ, డిప్లొమా, ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ పీపుల్ చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ చుట్టుపక్కల ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు తీసుకుంటారు, ఇలాంటివి మనకి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నింటి కూడా స్కిల్ డెవలప్మెంట్ తరఫున మీకు ఈజీగా, అంటే మార్గంగా సుగమం చేస్తూ డైరెక్ట్గా వాళ్ళందరి చేత వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కనుక్కొని రోజు ఈ నెలలో ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఎన్ని ఉన్నాయి, అలాగే గత 3 నెలలుగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలాంటి డేటా అంతా కలెక్ట్ చేసి ఇక్కడ గౌరవ శాసనసభ్యుల యొక్క సహకారంతో మీ అందరికీ తెలియపరిచి, ప్రతి ఒక్క గ్రామంలో ఈ జాబ్ మేళా గురించి మీరు తెలియపరిచి మీ అందరినీ కూడా ఈరోజు ఈ జాబ్ మేళా ఇక్కడ పిలవడం జరిగింది. మెగా జాబ్ మేళా అన్నది నియోజకవర్గానికి ఒక్కసారి జరుగుతుందమ్మా, 3-4 నెలలకు ఒకసారి. ఈ విధంగా ప్రతిసారి మీరు ఇంతవరకు విద్య నేర్చుకున్నారు, ఉపాధి అన్నది కల్పించాలని ప్రభుత్వం సదుద్దేశంతో మీ అందరికీ కూడా అతి తక్కువ జీతం అయినా మీరు బాధపడవలసిన లేదు. ఫస్ట్ మొట్టమొదట ఆ దిద్దిన తర్వాతనే ఆహా దిద్దుతాం. కాబట్టి చిన్నమైనా కూడా ఆలోచించొద్దు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది రేపు మీకు అన్ని కంపెనీలకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మంచి అవకాశం ఉంది. మీ చెంతకే 24 కంపెనీలు వచ్చాయి. యాక్చువల్గా మొన్నటి వరకు 17 కంపెనీలు వస్తే ఈరోజు 24 కంపెనీలు. అది మీ ఎమ్మెల్యే గారు మోటివేట్ చేశారేమో అనిపిస్తుంది నాకు. అందుకని 24 కంపెనీలు, 1300 జాబ్స్ ఈరోజు మీ దగ్గరికి వాళ్ళు ఎదుర్కొంటున్న కంపెనీస్ వాళ్ళు వచ్చారు. అందుకు మీరందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది మీ యొక్క గ్రోత్ అవకాశం. శ్రీసిటీలో ఎప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ తమిళనాడు దాటి బయటపెట్టిన పరిస్థితి ఉంటే ఈరోజు శ్రీసిటీలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ పెట్టడం, అదేవిధంగా తిరుపతిలో కంపెనీలు ఎక్స్టెండ్ చేయడం, అనంతపూర్లో కియా మోటార్స్ని కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయడం లాంటి అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. మీరు అందరూ కూడా పేపర్లో చూస్తుంటారు. నిన్న మన కొరియాలో లోకేష్ బాబు గారు మన సామాన్యుడు తిరిగినట్టుగా అక్కడున్న కంపెనీలని ఇక్కడికి ఆహ్వానించే దానికోసం తిరగడం మనం అందరం గమనించాం. అదేవిధంగా అంతకుముందు అమెరికా వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు. ప్రపంచ దేశంలో ఎక్కడైతే పెట్టుబడిదారుల నుండి ఈ దేశంలో పెట్టుబడికి పెట్టేదానికి సిద్ధపడతారో ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మీకు అవసరమైనటువంటి
సహాయ సహకారాలు అందిస్తాం. మీరు మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టి మా యువతకు ఉద్యోగాలు అని చెప్పని ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క లోకేష్ బాబు గారు తీవ్రంగా కృషి చేస్తున్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడ కంపెనీలు వస్తేనే మీకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలకి కంపెనీలకు అవసరమైతేనే ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తారు. కంపెనీలో మ్యాన్ పవర్ అవసరం లేకుండా వాళ్ళు జాబ్ మేళా నిర్వహించరు. కంపెనీలు రావాలి కాబట్టి, వచ్చి పెడితే కాబట్టి ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అయితే జాబ్ మేళా నిర్వహించడంలో కూడా మనం ఇంకో దాన్ని ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో చాలా కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు గూడూరులో జరిగినటువంటి జాబ్ మేళాలు మిగతా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా జరగలేదన్న విషయాన్ని మేము అందరూ గుర్తు చేస్తున్నాం. ఈరోజు మా శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ప్రతి విషయం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఈరోజు 24 కంపెనీలు ఈరోజు ఇక్కడ వచ్చి మీ అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయడంలో మా శాసనసభ్యుల వారి యొక్క కృషి ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వం అయితే వచ్చి ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి మీరు నైపుణ్యాన్ని బయటికి తీసి ఉద్యోగాన్ని కల్పిస్తుందో ఆ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మీకు ఏ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ జాబ్ మేళా కానీ నిర్వహించిన పాపం ఎవరు పోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యువ నాయకులు విద్యావంతులైనటువంటి నారా లోకేష్ గారు యువతకు ఉపాధి కల్పించే దిశగా 20 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి విధంగా ఈ 2 ఏళ్లలో అనేక ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా ముందుకు రావడం జరిగింది. కేవలం ఒక గూడూరులోనే ఇప్పటికి 7 మినీ జాబ్ మేళాలు, అలాగే మెగా 4 జాబ్ మేళాలు నిర్మించడం జరిగింది. ఇది జరిగే జాబ్ మేళాలో 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ వరకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశం ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఈ రోజు వచ్చినటువంటి 24 కంపెనీలు కూడా మొత్తం కలుపుకుంటే మన జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి మనకు అది మంచి అవకాశంగా అనుకుంటున్నాము. రెండో విషయం ఏంటంటే ఇలాంటి రూపకల్పనలకి మనకు కర్త ఎవరంటే శ్రీ నారా లోకేష్ గారు. మనకు ఆ రోజు మాట చెప్పిన విధంగా డిఎస్సిలో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత కూడా మన విద్యాశాఖ మంత్రి మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారితో చెప్పి కూడా మనం చెప్పగల తప్పదు. స్కూలు మరియు కాలేజీ బస్సులు నడిపే డ్రైవర్లు వాహనాలకు సంబంధించిన పత్రాలను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని, అతివేగంతో వాహనాలు నడపవద్దని, రూల్స్ అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గూడూరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శాంతి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని బణిగి సాహెబ్పేట వద్ద మోటార్ అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ శాంతి స్కూల్ మరియు కాలేజీ బస్సును తనిఖీ చేశారు. వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు, వాహన పత్రాలు పరిశీలించారు. ఏఎంవిఐ శాంతి మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన పత్రాలు ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని, విద్యార్థులను ఎక్కించుకొని ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని, రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరైనా డ్రైవింగ్ చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం అండి. రోజు ఆర్టీఓ డిపార్ట్మెంట్ తరఫున, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున మనము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ని చెక్ చేస్తున్నామండి. ప్రతి ఈఐబి బస్సెస్కి అన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా క్యారీ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏముండాలంటే ట్యాక్స్ కట్ ఉండాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. అలాగా ప్రతి ఒక్కటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ చేసుకొని ఉండాలి.
కాబట్టి దాంట్లో భాగంగానే గ్రేట్కైతే ఈఏబీ బస్సెస్కి లేవో డాక్యుమెంట్స్ లేవో వాటన్నిటిని చూసి దానికి సంబంధించిన చలానాలు విధిస్తున్నామండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పిల్లల్ని అందరినీ తీసుకెళ్లే బస్సెస్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా క్యారీ చేయాలని చెప్పి, లేకపోతే వాటిని అన్నిటినీ కట్టుకొని తిరగాలని చెప్పి అన్ని ఈఏబీస్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ అన్నిటికీ మనం చేసుకుంటున్నాం ఆర్టీఓ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నా సమాన విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అదే పేరుతో ఉన్న గురుకులాల్ని ఎత్తివేయడం బాధాకరమని అన్నారు. దళిత విద్యార్థుల చదువుపై దెబ్బ కొట్టే ఏ నిర్ణయాన్ని బహుజన సమాజం సహించదు. విద్యా హక్కును కాపాడేందుకు అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని గురుకులాల పాఠశాలలు పేద విద్యార్థుల జీవితాలను మార్చే వేదికలు. వాటిని బలహీనపరచడం అంటే వేలాది కుటుంబాల ఆశలను దెబ్బతీయడమే. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ ప్రయోగాలకు డీవో కాకూడదని, విద్యా సంస్థలను మూసివేయడం కాదు, మరింత బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. దళిత పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోకూడదని తెలుపుతూ ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది. కోట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల ఎత్తివేత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరింది. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలతో చర్చించి మాత్రమే భవిష్యత్ నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. చివరిగా నాయకులు హెచ్చరిస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి గురుకులాలని కొనసాగించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులు, దళిత సంఘాల, ప్రజా సంఘాలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, దళిత విద్యార్థుల విద్యా హక్కులను కాపాడే వరకు మా పోరాటం కొనసాగుతోందని బహుజన యూత్ ఫోర్స్ నాయకులు స్పష్టం చేశారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షోడవరం సుధాకర్, బహుజన యూత్ ఫోర్స్ గౌరవ సలహాదారులు కనుపూరు కృష్ణయ్య, ఐవి రమణయ్య, బందిల మస్తాన్, కట్టా జనార్దన్, మట్టిగుంట సురేంద్ర, బహుజన యూత్ ఫోర్స్ మీడియా కోఆర్డినేటర్లు పాకం చెన్నకేశవులు, బట్టా అనిల్, జర్నలిస్ట్ మద్దూరి స్వరూప్, బహుజన యూత్ ఫోర్స్ లీగల్ అడ్వైజర్ దాసర అశోక్ కాంబ్లే, కో కన్వీనర్లు పామంచి నాగేంద్ర, జోరెపల్లి గౌతమ్, తేజ, ప్రవీణ్, దాసరి నవీన్, రంజిత్, పాకం షాహిద్, షన్ను, శ్రీనాథ్, కర్లపూడి హరికృష్ణ, మామిడిపూడి కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికి జై భీము. 1987 ఫిబ్రవరి 12న గౌరవ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రదాత. ఆయన ఇదే కాదు, అనేక బ్రిడ్జీలు నల్లపరెడ్డిలు అంటే వాళ్ళు ప్రజల కోసమే పుట్టినటువంటి చరిత్ర వాళ్ళది. అదేవిధంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు. ఇక్కడ ఆయన స్థాపించినటువంటి ఈ కళాశాలని అంటే 5 నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది, 5th నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి ఈ కళాశాలని తీసుకెళ్లి ఈ పిల్లల్ని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని తీసుకెళ్లి చిలకూరు, నాయుడుపేట, వాకాడులో దాదాపు 400 మంది ఉన్నటువంటి పిల్లల్లో ఇక్కడి నుంచి ఒక 150 మందిని తీసుకెళ్తే అక్కడ డిస్టర్బెన్స్ అవుతారు. అది బంధుల దుడ్డే అయిపోతుంది, కానీ పిల్లలకి సరైనటువంటి విద్య అందదు. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే, గౌరవనీయులు విద్యాశాఖ మాత్యులు మన లోకేష్ బాబు గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరి తరపున కూడా మేము తెలియజేసేది ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తున్నామంటే, ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఐఐటి అంటే ఎక్సలెన్స్ సెంటర్ అంటే ఐఐటికి కానీ, నీట్కి కానీ, జేఈఈ మెయిన్స్కి కానీ దాదాపు ఎంపీసీ నుంచి ఒక 150 మందిని, బైపీసీ నుంచి ఒక 150 మంది విద్యార్థులు తీసుకోండి 300 మందికి ఇక్కడ శిక్షణ ఇస్తానని చెప్తా ఉన్నారు. మంచిదే, స్వాగతిస్తా ఉన్నాం. రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు 3డే ప్లేసు మన కోటలో రావడం నిజంగా మేము హర్షిస్తా ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ పేద విద్యార్థులు వీళ్ళు ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, అదేవిధంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేరి ఇందాకే మన బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవన్న గారు చెప్పినట్టు ఇక్కడే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇక్కడ అయినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ పాఠశాలను తీసుకెళ్లి ఏరే దగ్గర కలపడం, ఇక్కడ అదే స్థానంలో ఇంకొక కళాశాలను తీసుకొచ్చి ఎక్సలెన్స్ సెంటర్ అంటే ఐఐటి
కోచింగ్ ఇచ్చేటటువంటి సెంటర్ నేడు పెడతామని చెప్పారు. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ అన్న గారికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. దళిత సంఘాలు అదేవిధంగా పేద విద్యార్థులు దూరం పోయి చదువుకోలేరు. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర బీసీ రెసిడెన్షియల్ ఉంది, ఎస్టీ చిట్టేట్లో ఉంది, ఎస్సీని ఇక్కడ పెట్టినటువంటి ఈ చరిత్రను మీరు జరపకండి. ఖచ్చితంగా ఈ పాఠశాల ఇక్కడే ఉండాలి. ఇందాకే పిలుపునిచ్చినట్టు మేము ఖచ్చితంగా 2-3 రోజుల కార్యాచరణ ప్రకటిస్తాం. అందరిని కూడా కలుపుకొని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు, ఎవరు అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా కలుపుకొని మేము ఖచ్చితంగా ర్యాలీలు కానీ ధర్నాకి పిలుపునిస్తా ఉన్నాం. గౌరవనీయులు శాసనసభ్యులు సునీల్ అన్న గారికి ఒక్క మాట చెప్పదలుచుకున్నాం. మా అందరి తరఫున కూడా ఏమంటే, అన్నా మీరు ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలన చేసి లోకేష్ బాబు గారితో, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి దీన్ని ఎక్కడే పెట్టాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం, అభిలాషిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా మీరు అభివృద్ధి చేసే క్రమంలో ఇంకొక ఇక్కడే దగ్గరలో స్థలం తీసుకొని మరొక్కసారి మీరు పరిశీలించి ఆ పాఠశాలని నిర్మించండి. సెక్రటరీ గారికి, ఎంఎం నాయక్ గారికి మేము తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మీరు దళితుల మీద మీరు వివక్ష చూపుతా ఉన్నారు. మీరు దళితుల పాఠశాలనే ఎందుకు తీయాలా? మరి ఇంకొక పాఠశాల ఉంది కదా, మరి దీన్ని తీసుకెళ్లి అంటే ప్రైవేటు సంస్థలతో మీరు కుమ్మక్కయి ఈ దళిత బిడ్డలు చదువుకుంటున్నటువంటి ఈ కళాశాలను తీసేయడం అంటే ఎంఎం నాయక్ గారికి మేము చెప్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా పునఃపరిశీలించాలా. మీరు ఖచ్చితంగా దీన్ని మళ్ళీ ఆలోచన చేసి ఇక్కడ ఆ బిడ్డలు ఎక్కడైతే మీరు తరలించారు, పశువుల కంటే ఏనంగా తీసుకుపోతా ఉన్నారండి. బిడ్డలు మేము చూసాము, పెట్టెలు పెట్టుకొని వాళ్ళు ఏడ్చుకుంటూ పోతా ఉంటే నిజంగా మాకు కన్నీళ్ళు ఆగలేదు. నేను మా సార్ వచ్చాము, చూసాము. మా అధ్యక్షులు లేడు, లేకపోతే ఉదయం మేము ప్రెస్ మీట్ ఇచ్చుంటాము. ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా పాస్టర్ గారు, రెవరెండు మన రవి పాస్టర్ గారికి, అదేవిధంగా పాస్టర్ నక్కా పాల్ సురేంద్ర గారికి, మరొక మిత్రుడు లెక్చరర్ మన శ్రీనివాసులు గారికి, గాయం ప్రసాద్ గారికి, అదేవిధంగా తమ్ముడు మన రమేష్ గారికి, మన బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవన్న గారికి మరొకసారి జైభీములు తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా సునీల్ అన్న గారికి ఒక విన్నపం చేస్తా ఉన్నాం. అందరి తరపున మరొకసారి పునఃపరిశీలన చేయాలని చెప్పి అన్నని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు లీడ్ చేసేటటువంటి నాయకులు కూడా ఒకసారి ఆలోచించండి. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 70 మంది స్టాఫ్ ఎక్కడ పోయారండి? దాదాపు 600 మంది విద్యార్థులు, 18 సంవత్సరాలు, దాదాపు 40 years 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి 18,000 పైగా విద్యార్థులు తయారు చేసినటువంటి ఈ పాఠశాలను మీరు తీసేసి ఇంకొక మేము దాని స్థానంలో ఇంకోటి పెడతామంటే కూడా దీన్ని మేము స్వాగతించము, ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం అందరికి కూడా, మీరు దీన్ని పునఃపరిశీలన చేసి ఖచ్చితంగా ఈ స్థానం దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని, యథావిధిగా కొనసాగించాలని కోరుకుంటూ జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం. ఈరోజు ఎస్సీ గురుకుల పాఠశాలలో జరిగిన ఒక్కొక్కరు తన బిడ్డలను తీసుకొని గో అంటూ ఏడుస్తూ పోతా ఉంటే కడుపు మండిన మంటలు ఈరోజు మనం ఇక్కడ చూసాం. అయితే మిత్రులారా, 1987లో స్థాపించి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అప్పటి నుంచి కూడా ఈ స్కూలు ఎంతమందినో డాక్టర్లని, కలెక్టర్లని తయారు చేసినటువంటి స్కూల్ ఇది. ఎంతోమంది ఉపాధ్యాయులను తయారు చేసినటువంటి స్కూల్. దీన్ని ఎత్తేసి ఏదో ఐఐటి పెట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రయత్నాలు జరిగాయి. అయితే మేము అంటున్నాం, ఒక మంచి సంస్థ వస్తుంది, ఆహ్వానిస్తాం. అయితే పిల్లకాయల భవిష్యత్తు ఎక్కడి నుంచి పునాదులు కదిలిపోయాయి. పునాదులు కదిలిపోయి నువ్వు ఐఐటి పెట్టినా ఒకటే, ఏం పెట్టినా ఒకటే, దానివల్ల ఉపయోగం మాకు లేదనిపిస్తుంది. ఇది ఇక్కడే ఉండిచ్చి పక్కన ఎక్కడన్నా పక్కనైనా కట్టుకోవాలి, లేదా ఇంకో దగ్గరైనా పెట్టాలి, కానీ దీన్ని పూర్తిగా లేపడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా దీని గురించి ఆలోచించాలి. మేమేమంటున్నామంటే, ఇది ఓన్లీ దళితుల గొంతు నొక్కారు, దళితుల యొక్క గొంతు నొక్కి తొక్కిపెట్టేస్తున్నారని మేము భావిస్తా ఉన్నాం. అంటే టార్గెట్ చేశారని అంటున్నాం మేము. మీరు ఆలోచించండి, నిజంగా మీరు దళితుల కోసమే ఉంటే ఈ పునాదులు కదిలికూడదు. పునాదులను అక్కడే పెట్టి ఇంకొక దాన్ని పెట్టాలి. ఉన్న కన్నుని తీసేసి మంచి కన్ను పెడతామంటే అది కరెక్ట్ కాదు. దాని పక్కన ఏదైనా పెట్టాలి, కానీ మంచి కన్ను ఉన్నప్పుడు ఆ కన్నునే ఉండించాలి. ఇంకొక దాన్ని మీరు పక్కన కావాలని చేసుకోవాలి, కానీ ఇది దుర్మార్గమైన చర్యగా మేము ఆలోచిస్తున్నాం. మీరు కూడా ఆలోచించి, ప్రభుత్వం కూడా, మీరు విద్యాశాఖ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న ఎస్సీ నియోజకవర్గం, అందులో ఎస్సీ నియోజకవర్గం
ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గం ఇది. దీంట్లో మమ్మల్ని, మా జనాల్ని, మా జాతిని నాశనం చేసేదానికి తప్పితే ఇక దేనికి ఇది ఉపయోగపడదు. మీరు ఖచ్చితంగా మళ్ళీ ఆలోచించండి, పునఃపరిశీలించండి. దీన్ని ఇక్కడే ఉండిచ్చి ఐటీ కాలేజీని కూడా పక్కన ఎక్కడన్నా కట్టండి, లేకుంటే దీంట్లో ఎక్కడైనా ఒక దగ్గర పెట్టండి. కానీ దీన్ని ఎత్తేసేదానికి ఇక్కడున్న ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. రాబోయే తర్వాత ఖచ్చితంగా దీన్ని పర్యవసానం మీరు అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తూ గురుకుల పాఠశాల ఇక్కడే ఉండాలి. దీనికోసం మేము రాబోయే రోజుల్లో ధర్నాలు చేస్తాం. ఖచ్చితంగా నిరసన చేసి మా గోడిని ప్రభుత్వానికి వినిపిస్తామని కోరుకుంటూ జైబే. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం పంచాయతీ వల్లిపురం గ్రామంలోని ఉపాధి హామీ పథకం కూలీలు మల్లం చెరువు లోపల గల అంకమ్మగుంట పూడికతీత పని జరగడం లేదని వార్తల్లో వచ్చిన సమాచారాన్ని తెలుసుకొని అది తప్పుడు సమాచారమని మంగళవారం ఎంపీడీఓ ఉమామహేశ్వరరావుకి వినతి పత్రం అందజేశారు. అనంతరం కూలీలు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 11:30 వరకు పని చేస్తున్నామని తెలిపారు. మొదటి రోజు ఏపీఓ ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. రెండో రోజు ప్రతిరోజు లాగానే 6:30 వెళ్లి పని చేస్తూ ఉండగానే 9:30 పక్కనే ఉన్న ఇంటికి వెళ్లి సద్దన్నం త్రాగేందుకు వెళ్లారని, కొంతమంది అక్కడికే తెచ్చుకొని తాగుతుండగా ఫోటో తీసుకొని వెళ్లి మమ్మల్ని అడగకుండానే వార్తలు రాయడం ఆరోపణ కాదని కూలీలు వెల్లడించారు. హాయ్ మక్క, నువ్వు చెప్పామ్మా అనిత ఆడేం జరిగింది ఆ రోజు సార్కి చెప్పండి. గట్టిగా చెప్పాలా ఆ రోజు ఏం జరిగింది. పని చేసి ఇంటికి వెళ్ళారు చెప్పండి. ఆయన 8 గంటలకు వస్తున్నారు, 8 గంటలకు వెళ్తున్నారు చెప్పండి. పంచాయతీ మళ్ళా ఒల్లిపురం గ్రామం ఉపాధి కూలీలు అదే ఆ రోజు మీడియా రోజు వచ్చిన రోజు మేము అన్నానికి సద్దన్నానికి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చే సమయంలో చూసుకొని అప్పుడే వచ్చి ఫోటో తీసినట్టుంది. అది మాకు తెలీదు. నాకు వచ్చిన తర్వాత కూడా 10 దాకా ఉన్నట్టయితే అందరూ వచ్చిన జనాభా కనిపించుంటారు. తీసుకొని ఫోటో తీసుకొని వచ్చేసారు. కాబట్టి అదే అంతకు ముందు రోజు సార్ వాళ్ళు వచ్చారు, మేడం వచ్చింది, అందరం ఉన్నాం, చాలా మంది ఉన్నాం. ఎంత జనాభా ఉన్నారో సార్ వాళ్ళని కూడా అడగండి. మరి ఆ రెండో రోజు ఎందుకు లేరు? అదే రోజు ఫోటో తీసాడు కదా, హాజరు వేసిందా లేదా? హాజరు కూడా చూడాలి కదా. ఎంతమంది ఉన్నారు చూసుకొని ఫోటో తీసుకొని బయట వచ్చేసాడే కానీ ఆడ మనుషులు చూడాలి కదా. కానీ ఇదే ఉపాధి కూలీలు ఇంతమంది వచ్చాము, మేమందరం చేసేవాళ్ళమే. ఒకవేళ ఇదే వార్త రాసిన వాళ్ళు రేపు కూడా వచ్చి ఎవరూరు గుంట్లో వాళ్ళు చూసేసి మళ్ళీ రాసుకోపోండి. ఈ వార్త వాళ్ళకి ఏ మీడియా వార్తా పేపర్కి ఏ వార్త చెక్కక కూలీలు అంటే కూలీలు గురించి రాశారు చూడు. ఆ కూలీలు అంటే లేబరు. ఆ లేబర్ బతుకులకి రాయబడలేదు. ఇంకేదన్నా అది గుంటూరు అలాంటిది ఆడవాళ్ళు ఎవరైనా తీసుకొని వచ్చి ముందుకు వచ్చినారంటే ఈ వార్త రాసిన వాళ్ళు కూడా పైకి వస్తారనమాట. మేము సద్దన్నానికి పోయినాము. లేని చూసి ఫోన్ చేసి ఫోటోలు తీసినారు. మా బతుకు ఎట్ట దాని కూడా మేము బతకాలా? మేము కూలి చేసుకునేవాళ్ళము. దేబుదాలి అన్న సద్దన్నానికి వచ్చాము. మళ్ళీ 11 గంటలకంతా మళ్ళీ వచ్చేస్తాము. పొట్టకి 2 గంటలు చెప్పి పని చేసుకుంటాం. సద్దన్నానికి ఇంటికి వస్తాం. మళ్ళీ పోయి 10:30, 11 మళ్ళీ ఫోటోలు తీసుకుంటున్నాం. ఆ రోజు కూడా ఏం జరిగింది? అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న మధుమూర్తి కుటుంబానికి ఆర్థిక చేయూత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడుపుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు సంస్థ వ్యవస్థాపకులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ వారి కుటుంబ సభ్యులు లావణ్య, మధు, కిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో అనారోగ్యం వల్ల ఆర్థికంగా వెనుకబడిన తాడేపల్లి మధుమూర్తి కుటుంబానికి శ్రీ పట్టాభిరామాలయం ధర్మకర్త మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా 11,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ
అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఎటువంటి వృత్తిని చేసుకోలేని మధుమూర్తి లాంటి కుటుంబాలకు వారి ఇబ్బందులను గ్రహించి ఆర్థిక సహాయాన్ని అందజేయడం దాతల దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో అనురాధ, శ్రీరామసేన అధ్యక్షులు, కార్యదర్శులు హరీష్ రెడ్డి, శివకుమార్, వంశీ, సుబ్రహ్మణ్యం శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు దివి, అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మరో ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి ఒక ఆర్థిక సహకారం అందించేటువంటి కార్యక్రమం మనందరికీ తెలుసు. చాలా సంవత్సరాలుగా ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ పేద అర్చక పురోహితులకు సహకారం అందించేటువంటి కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ సంస్థ అనేక జిల్లాలలో అనేక సేవా కార్యక్రమాలు, దీనికే పరిమితం కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చాలా రోజులుగా చాలా పెద్ద స్థాయిలో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థకి వెన్నుముక్క వ్యవహరిస్తున్నటువంటి శ్రీ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, వారి సతీమణి హైమావతమ్మ, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి వారి సహకారంతో ఈనాడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి తాడేపల్లి మధుమూర్తి శర్మ గారికి 11,000 రూపాయలు ఆర్థిక సహకారం మరియు పలసరుకులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం సంతోషం. ఈ కుటుంబం అనేక ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా వందలాది కార్యక్రమాలు అమలు చేయడం చాలా సంతోషం. వారి కుటుంబానికి ముందు కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని వారి కుటుంబానికి ఆరోగ్యాలను ఇవ్వాలని సీతారాముని ప్రార్థిస్తూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి ఆర్థిక సౌజన్యంతో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న శ్రీ బ్రహ్మశ్రీ తాడేపల్లి మధుమూర్తి శర్మ గారికి 11,000 రూపాయల రొక్కాన్ని అందజేశారు. జై శ్రీరామ్. ఈరోజు ఒక ధార్మిక కార్యక్రమంతో మన ముందుకు వచ్చింది శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిట్టమూరు మండలం ఆరూరు గ్రామానికి చెందిన శ్రీమాన్ తాడేపల్లి మధుమూర్తి శర్మ గారికి అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతూ ఉండడం, అంతేకాకుండా ఈ మధ్యన వారి గృహంలో ఒక శుభకార్యం జరగడాన్ని ఆసరాగా చేసుకుని వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గౌరవనీయులు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి, వారి కుమార్తె లావణ్య, సుచరిత్ రెడ్డి, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో 10,000 రూపాయల రొక్కం, అలానే పలసరుకులు ఇత్యాదివన్నీ వేసి 11,000 రూపాయలుగా వారికి రోజు ఆర్థిక చేయూతను అందించడం జరిగింది. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు అయినటువంటి వంశీ, హరీష్ రెడ్డి, శివకుమార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమానికి నేనంటూ ముందు ఉండి మమ్మల్ని ప్రోత్సహించే ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, ప్రముఖ రాజకీయ నాయకులు కొడవలూరి దామోదర్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేక విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిన్న ఫంక్షన్కి వచ్చారు అదే తెచ్చాను మళ్ళీ తీసుకుంటా అన్నాడు మళ్ళీ ఇస్తాను ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.